ఈ ప్రజాగలం సదస్సుకు వచ్చేసిన మన ప్రియతమ నాయకుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక వందనాలు. ఇక్కడ ఒక మహిళనైనా నాకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ గా నన్ను నిలబెట్టినందుకు మరొక్కసారి తల వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, అలాగే వేలాదిగా తరలి వచ్చిన మీ అందరి అభిమానానికి మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారంటే ఎవరంటే అభివృద్ధి, భరోసా, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్, ఉత్తమ ఆర్థిక విధానాలతో ఉత్తమ పరిపాలన అందించడమే ఉత్తమ రాజకీయమని నమ్మిన భారతీయ రాజకీయ నాయకుల్లో మొట్టమొదటి వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు. విజన్, లీడర్షిప్, CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్, బిగ్ బాస్ అంటే మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కడప నియోజకవర్గానికి గాని, కడప జిల్లాకు గాని 14 నుంచి 19 వరకు ఎంతో సేవ చేశారు. 480 కోట్ల గండికోట జలాలని, కృష్ణా జలాలను తీసుకొచ్చారు. బుగ్గవంక 2001లో పొంగగా బాబు గారు దాని ఆధునీకరణకి నిధులు మంజూరు చేశారు గాని ఇక్కడున్న నాయకులు దాన్ని విస్మరించినారు. మళ్ళీ 2014లో ముఖ్యమంత్రి అయినాక బ్రిడ్జీలు, ప్రొటెక్షన్ వాల్స్, అప్రోచ్ రోడ్లు నిర్మించారు. అది మీ అందరికీ తెలుసు. ఇక్కడ స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ కింద 4,60,00,000 అత్యవసరంగా మంజూరు చేసి 14 నుంచి 19 వరకు ఇక్కడ ఎమ్మెల్యే ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోయినా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మీ వాసన్న ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి ముందు వరుసలో ఉన్నారు. రాష్ట్రం విడిపోయాక ముస్లిం సోదరుల కోసం హజ్ హౌస్ నిర్మించినారు. అలాగనే 4,400 టిట్కో ఇల్లు నిర్మిస్తే ఈ రోజు ఈ వైసీపీ ప్రభుత్వం మన ఇల్లు మనకి పంచడానికి మనసొప్పలేదు. ఇది అన్యాయమా కాదా? ఫాతిమా కాలేజీలో సమస్య వస్తే 50 మంది విద్యార్థులకు 25 కోట్లు నిధులు మంజూరు చేసి సొంత తండ్రిలా వాళ్ళకి వేరే కాలేజీల్లో అడ్మిషన్ ఇప్పించి వాళ్ళ భవిష్యత్తును కాపాడిన మన రాష్ట్ర మంత్రి, మన తండ్రి సమానులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కడప నియోజకవర్గంలో 2024లో ఏమ్మా గులకరాయి దెబ్బ తగిలిందా? ఈరోజు నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు, ఆ సమస్యలు తాగునీటి సమస్య ఈరోజు కడప దహదహలాడుతా ఉంది. ఈ సమస్యకు పరిష్కారం మన నారా చంద్రబాబు నాయుడు గారే ఇవ్వాలా. ఈరోజు డ్రైనేజీ సమస్య, కడపని మురికి కూపంలో నెట్టేసి మన ఎమ్మెల్యే అంటారు మన కడపలో ఇరుకు రోడ్లున్నాయి, అవి అంతే అంటారు. అంతే ఉండాలా, మార్చుకోవాలా? గంజాయి ఆకుకూరలు దొరుకుతాయో లేదో తెలియదు గాని గంజాయి మాత్రం వెల్లువలా దొరుకుతోంది. ఎవరు దీనికి కారణం?
ఎవరు దీనికి కారణం? C4 ఉపాధి కల్పన. 5 సంవత్సరాలు ఏ విధమైన ఉపాధి కల్పన కల్పించాడా? గట్టిగా చెప్పాలా? ఏవైనా పరిశ్రమలు కడపకు తెచ్చాడా? ఏమన్నా తెచ్చాడా? ఏమన్నా అడిగితే ఏమంటాడు? నా చేతుల్లో ఏమీ లేదు, అంతా ఎంపీ గారి చేతుల్లో ఉందంటాడు. అంటాడా లేదా? రిమ్స్ హాస్పిటల్ ని క్యాన్సర్ విభాగాన్ని ఏర్పాటు చేస్తానని హడావిడిగా ఎన్నికల డ్రామా ఎత్తినారు. ఈ రోజు మనం హాస్పిటల్లో చేరడానికి పోతే మనల్ని అడ్మిషన్ చేసుకునే వాళ్ళు లేరు. పొరపాటున అడ్మిట్ చేసుకుంటే మంచాలు లేవు. బండ మీద పండుకొని అడ్మిట్ అయితే సలైన్ ఎక్కించడానికి స్టాండులు లేవు. ఈ దానికి నారా చంద్రబాబు నాయుడు గారిని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అన్నా, మీరు హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్ తరహాలో రాయలసీమకు తలిమానికంగా మా రిమ్స్ హాస్పిటల్ ని తయారు చేయాలని చెప్పేసి మీకు వినయంగా కోరుకుంటున్నాను. అలాగనే ఎమర్జెన్సీ కేసెస్ వస్తే రిమ్స్ మస్తు దూరమా కాదా? రాత్రుళ్ళు పోవాలంటే మనకు ఎంతో కష్టం. బలుగు బలహీన వర్గాలకైతే ఇంకా కష్టం. ఏం చేస్తున్నాం? ప్రైవేట్ హాస్పిటల్స్ కెళ్లి వేల డబ్బులు పోగొట్టుకుంటున్నాం. దీనికి పరిష్కారం ఏంటి? పాత రిమ్స్ లో ఒక PHC నిర్మాణం చేసి ప్రజలకు అంకితం చేయాలా? బలుగు బలహీన వర్గాలకు మనము హాస్పిటల్ ని అందుబాటులో ఉంచాలని చెప్పేసి మన ప్రజల అందరి కోరిక కాదా?